హాయ్ అండి. చేతులకి కత్తికి చాపింగ్ బోర్డుకి ఆయిల్ రాసుకొని యుద్ధానికి రెడీ అయినట్టయితే అయ్యానమాట. ఎందుకంటే పనసకాయ కొయ్యటానికి. పనసకాయ కట్ చేసిన తర్వాత చాలా జిడ్డుగా ఉంటుంది అనమాట. చేతులకు అంటుకోకుండా అయితే ఆయిల్ రాసుకున్నాను. పనసకాయతో బిర్యానీ చేయబోతున్నాను. ఈ పనసకాయని మా వారు పనిచేసే కంపెనీలో ఆంటీ ఇచ్చారంట. పనసకాయతో పాటు మామిడికాయలు కూడా ఇచ్చారనమాట, అన్ని ఫ్రీగానే. పనసకాయతో బిర్యానీ చేయటం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకున్నాను, కానీ సేమ్ టు సేమ్ చికెన్ మటన్ తో బిర్యానీ చేస్తాం కదా, అలాగే అనమాట ప్రాసెస్ అంతా కూడా. బిర్యానీ చేయటం ఈజీనే గానీ పనసకాయను ముక్కలుగా కట్ చేయడానికి గంట పట్టింది. యూట్యూబ్ షార్ట్ వీడియో 1 minute కాబట్టి ఇంకా కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా 20 seconds లోనే పెట్టేసాను. ఇంకా బిర్యానీ ప్రాసెస్ వచ్చేసరికి పనసకాయ ముక్కల్ని ఉప్పు వేసి ఉడకపెట్టి సైడ్ ని తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు వేసి మ్యారినేట్ చేసుకొని అనుకుంటున్న గిన్నెలోకి వేసుకొని దానిలోకి 70% ఉడికించిన బాస్మతి రైస్ ని వేసి కొంచెం ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి దమ్ చేసుకోవటమే. బిర్యానీ రెడీ. బాయ్ బాయ్.